చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ, మా చిన్నమ్మ హాయ్ చెప్పమంటే చెప్పారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ ఇలా చేయలేదు నేను పడుతున్నారు. ఇందులో మేమైతే ఈరోజు సూప్ చేస్తున్నాం కాబట్టి ఒక 5-6 ఉల్లిగడ్డలు తీసుకోవాలి, ఇలా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు కొత్తిమీర, అలాగే చేసుకోవాలి. 2-3 ఉల్లిగడ్డలు మా అమ్మ ఇలా కట్ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి. ఇందులో ఏమేమి వేసుకుందో మీకు చూపిస్తాను. అలాగే మేము 1 kg వరకు మటన్ తెచ్చుకొని ఉన్నాము, బోన్స్. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇందులో మా అమ్మ మాత్రము గ్యాస్ మీద అంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో గరిటెతో ఒక 2-3 గరిటెలు ఆయిల్ పోస్తుంది. నూనె వేడయ్యాక ఇందులో ఏంటంటే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అవుతుంటే అటు ఇటు గరిటెతో తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాం. మేమైతే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము. అసలు ఎలా మాట్లాడాలో కూడా మాకు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాము. కానీ బాగుంటుందండి ఇలా వంట చేసుకుంటే. మా మమ్మీ అయితే బాగా చేస్తుంది. ఎవరైనా ఫంక్షన్స్లోనైనా ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అయినా మా అమ్మనే తీసుకెళ్ళి మా చుట్టాల వరకు అయితే మా అమ్మతో చేపించుకుంటారు. చూడండి, ఉల్లిగడ్డలు అయితే నూనెలో ఫ్రై అవుతున్నాయి. ఇందులో మట్టుకు ఒక వీడియో కొంచెం మిస్ అయింది. ఇందులో ఏంటంటే మనకు మసాలా చెక్క ఉండగా చెక్క, అలాగే మిరియాలు, బిర్యానీ ఆకు వేసాము. కొంచెం ఆ వీడియో మిస్ అయింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నాము కాబట్టి. ఇంకా నూనెలో ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఫ్రై అయ్యాక ఒక మన గరిటె ఉంటుంది కదా, గరిటెతోని మనము అల్లం పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. మేమైతే ఫ్రెష్గా చేస్తున్నాము. అల్లము ఇప్పుడే అంతకు ముందే చేసి పెట్టుకున్నాం అన్నమాట. మేమైతే అల్లం పేస్ట్ ఇలా వేసి కలుపుతూ ఉన్నాము. ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్య మధ్యలో గిన్నెకు అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మాకు చిన్న అకేషన్ బర్త్డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ ఏదేమైనా మా అమ్మే చేస్తుంది వంటలు. అయితే మాకు మా మేనత్త వాళ్ళు కానీ మా బాబాయ్ వాళ్ళు ఇంకా చుట్టాలు వాళ్ళు కూడా పిలుస్తారు. ఇందులో ఇంకా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో 1.5 స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే పట్టించిన పసుపే వాడతాము, బయట కొనడం ఉండదు. మాకు అలా నచ్చదు. అవి పసుపు కొమ్ములు పట్టించుకొని ఇలా తెచ్చుకుంటాము ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఇలా పసుపు కొంచెం అనేది నూనెలో ఫ్రై అయ్యాక ఇందులో మనము బోన్స్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మేమైతే ఆ బోన్స్ అనేవి క్లీన్ చేసుకొని ఇందులో వేస్తున్నాము. చూడండి, మా మమ్మీ వేస్తుంది. ఇందులో ఏంటంటే మటన్ మేము కొందరు ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏంటంటే ముందుగా కడిగి పెట్టుకోవడం వల్ల కొంచెం మటన్ అనేది చప్పబడుతుందని మా అభిప్రాయము. ఎవరిష్టం వారిది. అందుకని మేము అప్పటిదప్పుడు మళ్ళీ వాటిని 2-3 సార్లు క్లీన్ చేసుకొని వెంటనే అందులో వేస్తాము ఫ్రెండ్స్. ఎందుకంటే చప్పబడుతుంది, టేస్ట్ ఉండదు అని మాకు తెలుసు కాబట్టి మేము ఈ విధంగానే చేసుకుంటాము. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కుదిరితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని అయితే మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇందులో బోన్స్ వేస్తున్నాము. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా చేసుకోండి.
అలాగే బోన్స్ అన్ని వేసుకొని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొంచెం అటు ఇటు గరిటెలో తిప్పాక మనం మూత పెడుతూ వాటిని కొంచెం నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయితే మనం అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ బోన్స్ సూప్ అనేది మనకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మనకు జీర్ణశక్తిని పెంచుతుంది, మరి చర్మం యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది. ఇది బోన్స్ సంబంధించిన సూప్ మనం తాగడం వల్ల మనకి ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయి. చూడండి, ఇందులో టమాటాసు మళ్ళీ కొత్తిమీర వేసింది అమ్మ. ఇందులో ఉప్పు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పట్టించిన కారం ఉంది కదా, మేము అందులోనే ఇంకా ఉప్పు కలుపుతాము. అలాగే ఇంకా మా అమ్మ కొంచెం ఇందులో నీళ్లు పోస్తుంది, ఎందుకంటే అవి ఉడకాలి కదా వాటర్లో. అవి కారం గిన్నె వేసి ఇలా మసులుతూ ఉంటుంది కదా, అప్పుడు స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్. చూడండి, ఇంకా మరగడం స్టార్ట్ అయింది. ఇందులో అయితే కారం మనకు సరిపడినంత వేసుకోవాలి. ఎవరు ఎంత తింటారో అంత వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి ఈ మటన్ సూప్ వచ్చేసి ఏంటిదంటే కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మనకి కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మటన్ సూప్ తినడం వల్ల నిద్రలేని సమస్యలు కూడా మనకు అలాంటివి ఉండవు. ఇంకా చూడండి, మరుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఈ మటన్ సూప్ను 1 గంట పాటు మరిగిస్తూనే ఉన్నాం, ఎందుకంటే అది మెత్తగా ఉడకాలి కదా. అవన్నీ మెత్తగా ఉడకడం స్టార్ట్ అవుతున్నాయి. అవి ఉడికాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అందులో మనం ఏంటంటే లాస్ట్కు మసాలా వేసుకొని అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనకు విరిగిన ఎముకలకు కూడా ఇవి తినడం అంటే ఈ సూప్ తాగడం వల్ల విరిగిన ఎముకలు కూడా బలపడతాయి. టైఫాయిడ్ కానీ, దగ్గు, జలుబు, అలాగే బ్లడ్ తక్కువగా ఉన్న వారికి కూడా బోన్ సూప్ చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇందులో మసాలా వేసి కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము మేమైతే. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి బోన్ సూప్, చాలా చిక్కగా రావాలి. ఇది మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇలా మీరు కూడా చేసుకొని ట్రై చేసి చూడండి, కామెంట్లో తెలియజేయండి.